ఇకపోతే సినీ హీరో రాజ్ తరుణ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇక తనను మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు చేసిన అనంతరం ఇవాళ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేశారు. తన సోదరుడు రాజ్ తరుణ్ను లావణ్య వేధిస్తోందని తన ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా అసభ్యకరమైన మెసేజ్లు పెడుతోందని ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు తనపై కూడా తప్పుడు ప్రచారం చేస్తోందని ఫిర్యాదు చేశారు. మల్హోత్రా ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సినీ హీరో రాజ్ తరుణ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తనను మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు చేసిన అనంతరం ఇవాళ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేశారు. తన సోదరుడు రాజ్ తరుణ్ను లావణ్య వేధిస్తోందని తన ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా అసభ్యకరమైన మెసేజ్లు పెడుతోందని ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు తనపై కూడా తప్పుడు ప్రచారం చేస్తోందని ఫిర్యాదు చేశారు. మల్హోత్రా ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ని అడిగి తెలుసుకుందాం. కుమార్, ఈ కేసు రాజ్ తరుణ్ మొదటి నుంచి కూడా రాజ్ తరుణ్ కేసులో చాలా మలుపులు తిరుగుతూ వస్తోంది. మొదటగా లావణ్య రాజ్ తరుణ్ మిస్టేక్ అంటూ పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత రాజ్ తరుణ్ బయటకు వచ్చారు, లావణ్యది మిస్టేక్ అన్నారు. ఇప్పుడు మల్హోత్రా బయటకు వచ్చింది. సో అసలు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుంది కేసు? థ్యాంక్ యూ సునీల్. హీరో రాజ్ తరుణ్ కేసు సంబంధించి రోజుకు ఒక కీలక మలుపు అయితే చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా గతంలోనే నార్సింగ్ పిఎస్ లోని లావణ్య ఆమె రాజ్ తరుణ్ పై అయితే కేసు అయితే నమోదు చేసింది. తనని ఏదైతే తనపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా 11 ఏళ్లతో తనతో రిలేషన్షిప్ ఉంది, ఇప్పుడు వేరే అమ్మతో తిరుగుతున్నాడంటూ కూడా ఆమె అయితే కేసు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఆ కేసుకు సంబంధించి 91 నోటీసు అయితే ఇచ్చి పంపించడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి పూర్తి ఏదైతే దీనికి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలంటూ కూడా ఆమెకైతే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ దానికి అయితే ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. తనకి సంబంధం ఉన్న వాస్తవమే కానీ ఎప్పుడైతే డ్రగ్స్ కేసులోని లావణ్య దొరికిందో అప్పటి నుంచి కూడా నేను తనను దూరం పెట్టానంటూ కూడా ఆయన అయితే ఘాటుగా రిప్లై ఇచ్చాడు. అలాగే మరొక పక్క ఏదైతే మాల్వి మల్హోత్రాతో కూడా తనకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నట్టయితే ఈ కేసులోని గతంలో కూడా మాల్వి మల్హోత్రా గచ్చిబౌలి కమిషనర్ ఆఫీస్ లో అయితే కమిషనర్ అయితే కలవడం జరిగింది. ప్రస్తుతం నార్త్ ఏదైతే ఫిలింనగర్ పిఎస్ లో కూడా ఏదైతే లావణ్యపై అయితే ఒక ఫిర్యాదు అయితే చేసింది. ముఖ్యంగా మాల్వి మల్హోత్రా సోదరుడికి లావణ్య అసభ్యకర మెసేజ్లు చేస్తుందంటూ కూడా ఆమె అయితే ఫిర్యాదు చేసింది. అలాగే మాల్వి మల్హోత్రాపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కూడా ఇప్పటికే ఫిలింనగర్ పిఎస్ లో అయితే కేసు అయితే నమోదు చేసింది. ప్రస్తుతం మాల్వి మల్హోత్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఏదైతే ఫిలింనగర్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ కి తనకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా మాల్వి మల్హోత్రా అయితే చెప్తున్నారు. గతంలో యాక్ట్ చేసినప్పుడు కూడా ఏదైతే రాజ్ తరుణ్ తో ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా లావణ్య ఇలాగే బ్లాక్ మెయిల్ చేసిందంటూ కూడా మాల్వి మల్హోత్రా చెప్తున్నారు. అలాగే మరొక పక్క కొత్త సినిమా ప్రమోషన్ కోసం కేవలం రాజ్ తరుణ్ తో మాట్లాడినట్లు కూడా ఆమె అయితే పేర్కొన్నారు. ఇప్పుడు ఏదైతే ఫిలింనగర్ పిఎస్ లో మరొకసారి తన సోదరుని అసభ్యకర మెసేజ్లతో వేధిస్తుందంటూ కూడా మాల్వి మల్హోత్రా మరొకసారి అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.